హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ లాంగ్ యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ లాంగ్ యాజ్. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒక పని అయ్యేంత వరకు అని అర్థం. యాజ్ లాంగ్ యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉన్నంత కాలం అని చెప్పే సందర్భంలో మనం యాజ్ లాంగ్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కరప్షన్ దేర్ క్యాన్ బి నో ప్రోగ్రెస్. అవినీతి ఉన్నంత కాలం ప్రగతి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్మోక్ యువర్ హెల్త్ కాంట్ బి గుడ్. నీవు పొగ త్రాగినంత కాలం నీ ఆరోగ్యం బాగుండదు. టేక్ కేర్ ఆఫ్ ద బాయ్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ విత్ యూ. ఆ బాలుడు నీతో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకో. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యూ నీడెంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేనిక్కడ ఉన్నంత కాలం నీకు దేనికి బెంగ అక్కర్లేదు. హీ వాజ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ దేర్. ఆమె ఉన్నంత కాలం అతడు అక్కడే ఉంటాడు. యాజ్ లాంగ్ యాజ్. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒక పని అయ్యేంత వరకు అని అర్థం. యాజ్ లాంగ్ యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉన్నంత కాలం అని చెప్పే సందర్భంలో మనం యాజ్ లాంగ్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కరప్షన్ దేర్ క్యాన్ బి నో ప్రోగ్రెస్. అవినీతి ఉన్నంత కాలం ప్రగతి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్మోక్ యువర్ హెల్త్ కాంట్ బి గుడ్. నీవు పొగ త్రాగినంత కాలం నీ ఆరోగ్యం బాగుండదు. టేక్ కేర్ ఆఫ్ ద బాయ్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ విత్ యూ. ఆ బాలుడు నీతో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకో. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యూ నీడెంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేనిక్కడ ఉన్నంత కాలం నీకు దేనికి బెంగ అక్కర్లేదు. హీ వాజ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ దేర్. ఆమె ఉన్నంత కాలం అతడు అక్కడే ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రెజల్ వర్బ్స్ గో అవుట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజల్ వర్బ్ గో అవుట్. గో అవుట్ అనే ప్రెజల్ వర్బ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు లివ్ ఏ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ సోషల్ ఈవెంట్ ఆర్ టు బికమ్ అవుట్డేటెడ్. అంటే వేరొక చోటుకు వెళ్ళు లేదా పాతదైపోవు అని చెప్పే సందర్భాలలో మనం గో అవుట్ అనే ప్రెజల్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వెంట్ అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులతో వెళ్ళాడు. ప్రెజల్ వర్బ్ గో అవుట్. గో అవుట్ అనే ప్రెజల్ వర్బ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు లివ్ ఏ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ సోషల్ ఈవెంట్ ఆర్ టు బికమ్ అవుట్డేటెడ్. అంటే వేరొక చోటుకు వెళ్ళు లేదా పాతదైపోవు అని చెప్పే సందర్భాలలో మనం గో అవుట్ అనే ప్రెజల్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వెంట్ అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులతో వెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రెజల్ వర్బ్స్ గో ఆన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజల్ వర్బ్ గో ఆన్. గో ఆన్ అనే ప్రెజల్ వర్బ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు స్టార్ట్ టు వర్క్ ఆర్
టు కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ అంటే చేయడం మొదలుపెట్టు లేదా చేస్తూ ఉన్నది కొనసాగించు అని చెప్పే సందర్భాలలో మనం గో ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ వెంట్ ఆన్ ప్లేయింగ్, అతను ఆడుతూనే ఉన్నాడు. ఫ్రేజల్ వర్బ్ గో ఆన్. గో ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు స్టార్ట్ టు వర్క్ ఆర్ టు కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ అంటే చేయడం మొదలుపెట్టు లేదా చేస్తూ ఉన్నది కొనసాగించు అని చెప్పే సందర్భాలలో మనం గో ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ వెంట్ ఆన్ ప్లేయింగ్, అతను ఆడుతూనే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఫ్రేజల్ వర్బ్స్ గో ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రేజల్ వర్బ్ గో ఆఫ్. గో ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తాము అంటే టు అండర్గో డెటోనేషన్ ఆర్ టు లీవ్ ఏ ప్లేస్ అంటే పేలిపోవు లేదా వెళ్ళిపోవు అని చెప్పే సందర్భాలలో మనం గో ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ ఆఫ్ ద స్టేషన్, అతను స్టేషన్ నుండి బయటపడ్డాడు. ఫ్రేజల్ వర్బ్ గో ఆఫ్. గో ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తాము అంటే టు అండర్గో డెటోనేషన్ ఆర్ టు లీవ్ ఏ ప్లేస్ అంటే పేలిపోవు లేదా వెళ్ళిపోవు అని చెప్పే సందర్భాలలో మనం గో ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ ఆఫ్ ద స్టేషన్, అతను స్టేషన్ నుండి బయట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఫ్రేజల్ వర్బ్ గో ఇంటూ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రేజల్ వర్బ్ గో ఇంటూ. గో ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు డిస్కస్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఆర్ టు బిగిన్ టు డూ సంథింగ్ అంటే పరిశీలించు లేదా ప్రారంభించు అని చెప్పే సందర్భాలలో మనం గో ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ గాట్ ఇంటూ ద వర్క్, అతడు లోపలికి వచ్చాడు. ఫ్రేజల్ వర్బ్ గో ఇంటూ. గో ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు డిస్కస్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఆర్ టు బిగిన్ టు డూ సంథింగ్ అంటే పరిశీలించు లేదా ప్రారంభించు అని చెప్పే సందర్భాలలో మనం గో ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ గాట్ ఇంటూ ద వర్క్, అతడు లోపలికి వచ్చాడు.